హలో గాయస్, మనకి నిన్న కేకేఆర్ వర్సెస్ డీసీ మ్యాచ్ కంప్లీట్ అయింది కదా. అయితే ఈ మ్యాచ్ చూసుకుంటే 14 రన్స్ తేడాతో కేకేఆర్ గెలవడం జరిగింది. అయితే ఇదంతా పక్కన పెడితే మరి నిన్న ఈ మ్యాచ్లో అజింక్య రహానే ఇంజూర్ అయ్యాడు. అయితే మనకి డూప్లెసిస్ బ్యాటింగ్ ఆడుతూ ఉంటే షార్ట్ కోర్స్లో ఫీల్డింగ్ చేస్తున్న అజింక్య రహానికి చేతికి గట్టిగా తగిలింది. సో దాని తర్వాత చూసుకుంటే అతను మరి గ్రౌండ్లో కూడా ఎక్కడ కనిపించలేదు. సో మరి దాని తర్వాత మ్యాచ్ నడిపించింది మొత్తం కూడా సునీల్ నారాయణ అని చెప్పాలి. అయితే మరి మళ్ళీ గ్రౌండ్లో కనిపించలేదు. దాని తర్వాత ఫిజియో కూడా చెక్ చేశాడు. దాని తర్వాత మరి డగ్అవుట్లో కూర్చొని మరి హ్యాండ్కి కూడా కట్టునట్టు కనిపించాడు. అయితే మరి కొంచెం దీనికి గట్టిగానే ఇంజూర్ అయినట్టయితే కనిపించింది. దాని తర్వాత దీనికి 2-3-4 కుట్లు కూడా పడినట్టు ఉండే. సో మరి ఇటువంటి సిచ్యువేషన్లో మరి నెక్స్ట్ మ్యాచ్ ఆడతాడా లేదా అనేది కూడా ఒక డౌట్. అయితే దీని గురించి మరి అనుకుల్ రాయ్ అయితే ఒక అప్డేట్ అయితే ఇచ్చాడు. సో మరి ఇంజూరీ అయితే అంత పెద్దదేం కాదు, ఖచ్చితంగా నెక్స్ట్ మ్యాచ్కి అవైలబుల్గా ఉంటాడని చెప్పేసి, దాని తర్వాత మరి డాక్టర్స్ కూడా పర్యవేక్షణలో ఉన్నారు అని చెప్పేసి, సో మరి ఏదేమైనా సరే మరి నెక్స్ట్ మ్యాచ్కి అయితే అవైలబుల్గా ఉంటాడని చెప్పేసి ఒక అప్డేట్ అయితే ఇచ్చాడు. సో అయితే మరి కుట్లు పడినాయి కాబట్టి సో మరి ఇంకా 2-3 డేస్లో కోలుకోవాలా. సో మరి కోలుకుంటే ఉంటాడు, లేదంటే మరి నెక్స్ట్ మ్యాచ్కి అవైలబుల్గా ఉండే ఛాన్స్ లేదు. సో మరి చూద్దాం ఏం జరిగిద్ది అనేది.